परिभ्रमन् लोहितचन्दनोचितः पदातिरन्तर्गिरिरेणुरूषितः महारथः सत्यधनस्य मानसं दुनोति नो कच्छिदयं मृकोदरः परिभ्रमन् लोहितचन्दनोचितः पदातिरन्तर्गिरिरेणुरूषितः महारथः सत्यधनस्य मानसं धुनोति नो कच्छिदयं मृकोदरः. శివకుమార్ గారు చదవండి. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణు రూషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం మృకోదరః పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణు రూషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. అరుణ గారు చదవండి. గురుగారు. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం మృకోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం మృకోదరః. దునోతి అన్నారా? దునోతి నో కచ్చిదయం మృకోదరః. లక్ష్మి గారు. గురుగారు. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం మృకోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం మృకోదరః. రాజయ్య గారు. పరిభ్రమం లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. పరిభ్రమం లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. శ్రీ గురు. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం మృకోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహాధనः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం మృకోదరః. ఉదయభాగం చేస్తారా? చేస్తాండి. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతి అంతర్గిరి రేణురూషిత. అది అక్కడ విడగొట్టాలా? అంతా విసర్గదన్నారా? పదాతి అంతర్గిరి విసర్గలు పదాతి అన్నాను. రేణురూషితః అంతర్గిరి వేరు,
అంతర్గిరి రేణురూషిత. అంతర్గిరి రేణురూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిత్ అయం వృకోదరః. శైలజ గారు విభక్తులు కూడా చెప్పండి స్టూడెంట్. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురోషితః మహారథः సత్యధనస్య మానసం తునోతి నో కచ్చిదయం మృగోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురోషితః మహారథः సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం మృగోదరః. పరిభ్రమన్ పరిభ్రమంతౌ పరిభ్రమంతః. పరిభ్రమ శబ్దः తకారాంత పుల్లింగः ప్రథమ విభక్తి ఏకవచనం. లోహిత శత్రుప్రత్యయం. లోహిత చందనోచితः. లోహిత చందనోచితः ఉచితౌ ఉచితాः. లోహిత చందనోచిత శబ్దः అకారాంత పుల్లింగः ప్రథమ విభక్తి ఏకవచనం. పదాతి 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 పదాతయः. పదాతి శబ్దः ఇకారాంత పుల్లింగः ప్రథమ విభక్తి ఏకవచనం. అంతర్గిరి అవ్యయం. రేణురూషితః రేణురూషితः రేణురూషితౌ రేణురూషితాः. రేణురూషిత శబ్దः అకారాంతః పుల్లింగः ప్రథమ విభక్తి ఏకవచనం. మహారథः మహారథः మహారథౌ మహారథాः. మహారథ శబ్దः అకారాంతః పుల్లింగः ప్రథమ విభక్తి ఏకవచనం. సత్యధనస్య 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 సత్యధనయోః సత్యధనానాం. సత్యధన శబ్దः అకారాంత పుల్లింగः షష్ఠీ విభక్తి ఏకవచనం. మానసం మానసం మానసే మానసాని. మానస శబ్దः అకారాంత పుల్లింగ నపుంసకలింగः ద్వితీయ విభక్తి ఏకవచనం. దునోతి దునోతి దునుతః దున్వంతి. దుటు టుదు పదాపధాతు కర్తరిలట్ పరస్మైపది ప్రథమ పురుష ఏకవచనం. నో కరోతి కృతః కుర్వంతి లాగా దునోతి దునుతః దున్వంతి. డు పైన ఉంది, ఇక టూ పైన ఉంది. అందువల్ల అట్లా నో అవ్యయం. నో అవ్యయం. కచ్చిత్ ఇమే కచ్చిత్ కచ్చిత్ అవ్యయం. అయం అయం ఇమౌ ఇమే మకారాంత పుల్లింగ ఇద శబ్ద ఇదం శబ్ద ప్రథమ విభక్తి ఏకవచనం. వృకోదరః వృకోదరః వృకోదరౌ వృకోదరాः. వృకోదర శబ్ద అకారాంత పుల్లింగ ప్రథమ విభక్తి ఏకవచనం. అంతే కదా. దీంట్లో మనకు క్రియాపదం దునోతి. దునోతి అనేటువంటిది టు దున్ అనేటువంటి టు దు అనే ధాతువుకు అర్థానికి దానికి ఉపతాపం అంటే తప్పింపజేయడం, బాధ పెట్టడం అనే అర్థం. తాపనం అంటే బాధ పెట్టడం అంటే ఉపతాపం అంటే మొత్తానికి మానసికంగా బాధ పెట్టడం కానీ ఇది చేయడం కానీ వస్తుంది కనుక దునోతి అంటే తప్పింపై బాధ పెడుతున్నాడు. ఎట్లా? నో నా నో అని రెండు రకాలుగా కూడా ఉంది. నో దునోతి అంటే తప్పింప చేయడం లేదు, బాధ పెట్టడం లేదు. వృకోదర ఎవరు? ప్రధాన వ్యక్తి వృకోదర. వృకస్య ఉదరం ఉదరం ఇవ ఉదరం ఎస్య సహ. వృకము యొక్క ఉదరం వంటి వృదంగా వాడు వృకోదరుడు అని భీముడికి పేరు. అంటే సన్నగా ఉంటుంది అన్నమాట. నడు పుట్ట భాగం సన్నగా ఉండడం అనేటువంటిది కనుక అంటే ఆయన భీముడు ఎంత బలశాలి అయినప్పటికీ కూడా బాగా కడుపు పొట్ట నింపుకోవడంగా పొట్ట గౌరవుతుంది లంబోదరుడు కాదన్నమాట. అంటే శరీర వ్యాయామం బాగా ఉంటే అన్నటువంటి వాళ్ళకు శరీరం బాగుతుంది, అన్నం తిన్నటువంటి ఆహారం అది మొత్తం జీర్ణమై శరీరాన్ని సత్వనిస్తుంది కనుక ఆయన ఉదరం మాత్రం సన్నగానే ఉంటుంది. మిగతా శరీరాన్ని వాడంతా చాలా వ్యాయామంతో కూడుకున్న శరీరం కనుక అటువంటి వాడు సింహోదరుడు కూడా అంటుంటాం.
సింహం వంటి అని సింహం కూడా అట్లానే చెప్తుంటారు. వృకోదరుడైనటువంటి మధ్యముడు భీముడి యొక్క భీముడు సింహ మధ్యముడు అంటుంటారు నడుమ అనగా అతడు ఎటువంటి వాడు అయం. ఈ అయం అంటే ఇతడు అంటే ఈ ముందర కనబడేటువంటి అని అర్థం. మన ముందర ఉన్నాడు కదా అయం వృకోదర, ఈ భీమసేను. దునోతి నో దునోతి ఎట్లా ఖచ్చిత ఎప్పుడైనా ఏ విధంగా కూడా నీకు ఇక్కడ దునోతి అనే దానికి నో దునోతి అనేది అంటే మనం చెప్పే కాకు స్వరాన్ని బట్టి ఉంటుంది. నో దునోతి అంటే బాధపడుతులేడు అని ఉద్దేశం కాదు. ఇక్కడ నో దునోతి నో దునోతి బాధ పెడతాడా అని అర్థం అనమాట. మన తెలుగులో ఆ కలుపుకున్నా కానీ ఇక్కడ దానికే ఖచ్చిత అనమాట. ఖచ్చిత ఏమాత్రం కూడా నీకేమైనా బాధ పెట్టడం లేదా అంటే ఈ భీముడిని చూడు, నీకు బాధ పెట్టడం లేదా? భీముడు ఎట్లా అంటే దేనిని బాధ పెట్టడం? మానసం, మనస్సును బాధ పెట్టడం లేదా? ఎవరి యొక్క మనస్సు? ఎవరి యొక్క? సత్యధనస్య సత్యధనస్య మానసం. సత్యధనుడు సత్యమే ప్రధానంగా తెలుసుకుంటూ కూర్చున్నావు కదా. నేను 11 ఏళ్ళు చేస్తూ వనవాసం 11 అని చెప్పి ఈ విధంగా నువ్వు అనుకున్నావు కదా. 12 ఏళ్ళు ప్లస్ 1 13 అంటే ఈ 13 ఏళ్ళ దాకా నేను చెప్పడే కూర్చుంటాను అనుకుని కూర్చున్నావు. సత్యమే నిజాన్ని అబద్ధం చేయకుండా ఇట్లాంటివన్నీ ఒక లక్షణాలు పెట్టుకొని చేసేటువంటి నీ మనస్సు, ఈ మనస్సు నీ భీముడు బాధ పెట్టడం లేదా? ఎందుకొరకు? ఆ భీముడు ఎట్లాంటి వాడు? కథం భూత మహారథ. ఇక్కడ వచ్చి కూర్చున్నటువంటి వీళ్ళు ఏదో ఏం బలపరాక్రమం లేక అక్కడ ఓడిపోయి వచ్చినటువంటి వాడు. యుద్ధంలో ఓడిపోయో, ఇప్పుడు జనరల్గా యుద్ధాలలో ఓడిపోతే ఏం చేస్తారు? పారిపోయి అడవులలో దాక్కుంటారు. శత్రురాజులను జయించలేక అట్లాంటి మన కథలు చాలా వినబడతాయి. తర్వాత మళ్ళా శక్తి సంపాదించుకొని మళ్ళా చేసుకుని మళ్ళా వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ భీముడు ఏమైనా బలహీనుడా అంటే మహారథుడు. మహారథుడు అనే దానికి అర్థం ఏమిటి అంటే రథుడు అనే పదానికి రథం కలవాడు అంటే కేవలం రథం ఎక్కినంత అర్థం కాదు. ఒక్కొక్క వీళ్ళు బ్రిగ్నేంటు ఏదో చెప్తుంటారు కదా, ఒక స్టేజెస్. పరాక్రమంలో అతిరథ మహారథులు అంటారు కదా. అదే దాన్ని చెప్తున్నా. అదే 1000 మందిని ఒక్కడు ఎదుర్కోగలిగిన ఏదో మహారథులు. అలా రథుడు మహారథుడు, అర్ధరథుడు, రథుడు, మహారథుడు, అతిరథుడు అనేది స్టేజ్ ఉన్నాయి. కర్ణుడిని కూడా కర్ణుడు మహారథుడు. గొడవ అయింది కదా. మహారాజు అంటే మొత్తానికి అటు ఇటు అంటారు. ఏదైనా 2 సమానంగా అర్థాల్లో పడుతుంటాయి కదా. దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. అంటే ఏంటంటే ఎంతమందితో పరాక్రమం జయించగలుగుతాడు అని, ఎంత సంహరించగల శత్రువులను అనేటువంటి ఒక స్టేజ్. మహారథుడు అంటే అనేకములైనటువంటి శత్రుకూటాన్ని జయించేటువంటి వాడు అని అర్థం అనమాట. అటువంటి మహారథుడు, మహాబలశాలి, మహావీరుడు, శౌర్యుడు అయినటువంటి ఈ రథుడు, ఈ భీముడు నీ మనస్సును బాధపెట్టడం లేదా? ఎందుకు బాధ పెట్టాలి? భీముడు చూసి బాధ ఎందుకు పడాలి అంటే అతను ఏం పరిస్థితి? ఎందుకంటే రేణురు పరిభ్రమన్. ఈ శత్రుప్రత్యయం కూడా క్రియార్థగణం అని చెప్పుకోవాలి. క్రియార్థం పరిభ్రమన్ అనే శత్రు ప్రత్యయం, తిరుగుతున్నవాడే. ఇక్కడ మళ్ళీగా అంటే అక్కడ ఉండే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అడవిలో ఉన్న పరిస్థితి ఏమిటి అంటే పరిభ్రమన్. ఎక్కడ? అంతర్గిరి. అంతః అంటే అంత మధ్యలో, గిరి యొక్క మధ్యలో అర్థం. ఇది అవిభావం. గిరి యొక్క మధ్యలో అనే అవిభావం యొక్క విధానం ఏంటంటే పూర్వపదం ప్రధానం, తత్పురుషంలో ఉత్తర పదం ప్రధానంగా ఉంటుంది. రెండో పదం ప్రధానం, రెండో పదంకు సంబంధం మొదటి పదం. కానీ ఇక్కడ అవిభావం మొదటి పదం ప్రధానం. అంత అంటే అంతస్తు. దేని యొక్క అంతస్తు? గిరి యొక్క అంతస్తు అన్నమాట. అంటే గిరి మధ్యలో అని అర్థం. పర్వతాల మధ్యలో తిరుగుతున్నవాడు. ఎట్లా తిరుగుతున్నాడు? బ్రహ్మాండంగా ఏమైనా గుర్రాలు ఎక్కివా, ఇక్కడ రథాలు ఎక్కిపోతాడు మహారథుడు కదా అంటే పదాతి పదముల చేత తిరిగేటువంటి వాడు పదాతి అని.
నడుచుకుంటూ తిరుగుతున్నాడు. అంటే కేవలం నడుచుకుంటూ తిరగాల్సి వస్తున్న పరిస్థితి ఆయన. అంటే పనులకు చెప్పి ఇక్కడికి పో అక్కడికి పో ఇంకేదో లేకుంటే రక్షించడమో ఏదో రకమైనటువంటి పనులు దాంతో ఈ ఎండలు అనక వాన అనకుండా తిరుగుతూ కేవలం పదాతి అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చెప్పులు లేకుండా కూడా అనుకోవచ్చు మనం. పదం ద్వారా తిరుగుతాడు. పదం తిరుగుతా అంటే వేరే వాహనాలు లేవు అనే అర్థంతో పాటు మనం ఇది కూడా అనుకోవచ్చు. పాదచారి అనేటువంటి వాడు అంటే చెప్పులు లేకుండానే అర్థం చెప్పుకోవచ్చు. అక్కడ చెప్పులు ఇప్పుడు పూర్వంలో దాదాపుగా చెప్పులు వాడేవాళ్ళు తక్కువ. ఇప్పుడంటే మన చెప్పులు లేకపోతే వాడు ఒక అనాగరికుడిగా చూస్తుంటాం. మేము ఆ చిన్నప్పుడు కూడా చెప్పులు వాడేవాళ్ళం కాదు. ఊళ్ళో తిరిగినప్పుడు చెప్పులు వాడేవాళ్ళం కాదు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చెప్పులు ఎక్కడ నడుస్తుంటే మా దగ్గర బంధువు మా ఇంటి దగ్గర అరే చెప్పులు ఎక్కడ వచ్చారంటే ఏం చేసుకున్నప్పుడు ఎండాకాలంగా కాళ్ళు కాదు అంటే కాళ్ళ కాదు చెప్పులు లేకపోతే అందరూ నవ్వుతారు చెప్పులు వేసుకోవాలి అతడు. చెప్పులు ఉన్నాయి వాడడం తక్కువ. అంటే ధర్మవూర్లు మా ఊళ్ళో తిరిగి బాగా ఉండి తర్వాత హైదరాబాద్ చేరడానికి వచ్చినప్పుడు చెప్పులు వేసుకుని తిరిగితే అనేవాడు. అట్లా మా మిత్రుడు కూడా ఆయన విజయవాడ ఉంటుంటాడు. చెప్పులు ఎక్కడికైనా పోతే ప్రత్యేక దూరంగా పోతే చెప్పులు వేసుకో లేకుంటే చెప్పులు కటగడి మీద పెట్టేవాడు. తర్వాత ఎప్పుడైనా అవసరపడి అంటే చెప్పులు వాడు తక్కువనే. అందుకనుక నాకు నైన్త్ క్లాస్ లో కొన్నారండి మొదటిసారి చెప్పులు. నేను ఒక పూటే వాడాను. స్కూల్ కి వేసుకు వెళ్ళాను. అలవాటు ప్రకారం చెప్పులు లేకుండా వెనక్కి వచ్చేసాను. ఎవరో పట్టుకుపోయారు. ఇప్పటికీ కూడా నేను ఊళ్ళో దేవాలయాలు కట్టేటి వెళితే ఇంట్లోనే చెప్పులు విడిచిపోతాను. ఎక్కడ పోను. పొరపాటు ఎప్పుడైనా తీసుకపోతే ఇది మర్చిపోతుంది మీరు అన్నట్టుగా అక్కడే విడిచిపెట్టుకుని రాసి వస్తుంది. గుళ్ళలో ఇంకొక ఏమంటారంటే చెప్పులు లేకుండానే వాకింగ్ మంచిది అంటారు. మార్నింగ్ వాకింగ్ అవన్నీ కూడా చెప్పులు లేకుండా ఇస్తే మంచిది. చెప్పులు వేములవాడలో కూడా అంతే. అసలు ఊర్లో చెప్పులే వేసుకోరు. వేములవాడ దాదాపు కనుక పదాతిగా అంటే ఏమీ లేకుండా చెప్పు లేకుండా కానీ వాహనాలు లేకుండా తిరిగేటువంటి వాడు పర్వత మధ్యలో పరిభ్రమం తిరుగుతున్నవాడు అతడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? రేణు రూషిత. రేణు దుమ్ము ధూళితో కూడుకున్నటువంటి చేత దూషితుడైనాడు. దుమ్ము కొట్టుకుపోయినాడు. దుమ్ముతో ధూళితో నిండినటువంటి వాడైనాడు. ఇప్పుడు అంటే ఆ వనాలు ఏముంటుంది అక్కడ తిరుగుతుంటే అంతా శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయినట్టుగా ఉంటుంది శరీరం అంతా. కానీ నిజానికి ఎట్లాంటి వాడు అతడు? లోహిత చందనోచిత. ఎర్రనైన ఎర్రగంధాలు రక్త చందనాలకు పూసుకునే తగినటువంటి వాడు. రక్త చందనాలు అంటే చాలా కాస్ట్లీ కనుక అటువంటి రక్త చందనాన్ని రాసుకుని తిరిగేటువంటి దానికి యోగ్యుడైనటువంటి అతడు ఇప్పుడు రేణు ఋషితుడైనాడు. ఎందుకొరకు ఈ పర్వత మధ్యలో తిరుగుతూ ఏమీ లేకుండా ఆ విధంగా ఉన్నటువంటి భీముని చూస్తే నీకు మనస్సు బాధ పెట్టడం లేదా అని అడుగుతుంది. అంటే ఎట్లా ఉండేవాడు, ఎట్లా అయినాడు? ఒక బ్రహ్మాండ రాజకుమారుడు, యుద్ధ అన్నిటికీ కూడా యువరాజుగా చిత్రుడు కావాల్సినటువంటి వాడు. అటువంటి భీమసేనుడు బ్రహ్మాండంగా మంచి డీసెంట్ అలంకారం చేసుకుని చక్కగా తిరిగేటువంటి వాడు. రథాలతో తిరిగేవాడు. ఇక్కడ ఏ వాహనాలతో తిరిగేవాడు. అంటే మహావీరుడైనాడు. ఇక్కడ మహారథుడు అనే పదానికి రథాలతో తిరిగేవాడు కూడా అనుకుందాం. ఇంట్లో ఎక్కడ తిరిగినా ఇంట్లో ఉన్నాడు కారు వేసుకొని పోయినట్టుగా ఆయన ఎక్కడికంటే తిరిగేటువంటి వాడు. అటువంటి వాడు ప్రస్తుతం కేవలం పాదచారి తిరుగుతున్నాడు దుమ్ము ధూళికి పోయి. అతను చూస్తాడు, అయ్యో ఎటువంటి వాడు ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి ఈ విధంగా తిరుగుతాడు, ఎటువంటి పరిస్థితి మనకు దాపరించింది అని నీకేమి మనస్సు బాధ పెట్టడం లేదా అని అంటూ ఒక్కొక్కటి అతని మీద చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఒక్కొక్కరు ముందుగా ధర్మరాజు, నిజానికి పాండవులు ఫస్ట్ ధర్మరాజు మొదలుపెట్టాలి. ధర్మరాజు కాకుండా ఆయనే కాకుండా కల్ప్రిట్ కాబట్టి ఏవన్ కాబట్టి అటువంటి అతడు నీ మనస్సు బాధ పెట్టడం లేదా అని అడుగుతున్నాడు. పరిభ్రమన్ లోహిత చందనోచిత పదాతిరంతర్గిరిరేణురూషిత మహాసత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. సంధులు
సమాసాలు శివకుమార్ గారు చెప్తారా సంతులు? రేణురూషిత. ఉన్నారు. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. సరే అయితే మీ డిస్టర్బెన్స్ వస్తుంది. లక్ష్మి గారు చెప్తారు. గురుగారు ప్రయత్నిస్తాను. లోహిత లోహిత దీంట్లో గుణసంధి గురుగారు. లోహిత చందన ప్లస్ ఉచితం. ఉచితం. తర్వాత పదాతి ప్లస్ అంతర్గిరి. విసర్గ సంధి గురువు. రెండు ఉన్నాయి విసర్గ సంధి. తర్వాత మహారథ ప్లస్ సత్యధనస్య. మహారథ సత్యధనస్య. గురుగారు వృకోదర లేదా? ఎవరికి ఉన్నది వరుస వస్తున్నారు. కచ్చిత్ ప్లస్ అయం ఉందా గురుగారు? చుత్వం అనుకుంటారు. అంటే కచడ దెబ్బలు గజడ దెబ్బలుగా మారితే జస్ట్ సంధి అని గుర్తుపెట్టింది. జానే దేంట్లో ఉంది? గజడ దెబ్బలో ఉంది. అట్లా గుర్తుపడి జస్ట్ సంధి. అట్లానే కచడ దెబ్బగా మారిన సమయంలో చర్త్వ సంధి అంటారు. అది చర్త్వం. మీకు యూట్యూబ్ లో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయండి సందరికి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఒకసారి ప్లే చేసి చూడండి. యూట్యూబ్ లో అన్ని ఉన్నాయి. అంచేతను ఒక్కసారి ప్లే చేసి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. కొన్ని తప్పులు కూడా చెప్తున్నారు. యూట్యూబ్ లో అందరూ పండితులే. లేదా గురుగారు? వృకాపతి సుదర గుణమే. అంతే. సరేనా? ఓకే. ఆ తర్వాత సమాసాలు అరుణ గారు చెప్తారా? గురువు గారు చెప్పండి. లోహిత చందనోచిత. లోహితంచ తచ్చందనంచ. లోహిత చందనం. తత్ చందనం చ లోహిత చందనం. అంటే ఆ చందనం లోహితమైనట్టు. ఇది కర్మ విశేషణ పూర్వక కర్మధారి సమాసం. రెండు చాలా వచ్చాయి కదా. కర్మధారం మధ్య తత్తనేదే మనం తచ్చద్దం వాడుకుంటాం. లోహిత చందనముచితం. లోహిత చందనముచితం ఏన సహ. లోహిత చందనోచిత. బహురిహి. మహాన్ రథః. పదాతి ఉంది. పద్భ్యాం గచ్చతి పదాతిః అంటారు. పద్భ్యాం అతతి అని పద్భ్యాం అతతి పదాతి అని ఉంది కదా. పదాతిః తృతీయ తత్పురుష కదా. అతతి ఇతి అన్నప్పుడు అంటే రెండవ పదం మనం క్రియాపదం తీసుకున్నప్పుడు, ధాతువు తీసుకున్నప్పుడు దాదాపుగా బహుళీ సమాసం వస్తుంది. అంటే అతిశబ్దానికి మనకు ప్రధానం కాదు, ఎవడో వాడు. పదముల చేత నడిచేవాడు ఎవడో వాడు అనమాట. అంతే. తర్వాత గిరీణామంతః అంతర్గిరి. గిరిల యొక్క అంతర్జీవనం. షష్ఠి అండి. కాదు,
అంతర్గిరి అవ్యయము అవ్యయత తత్పర్యం. అవును అవ్యయభావం మొదటి పదము దాదాపు అవ్యయాలతో ఉంటుంది. అవ్యయభావం అంతర్గతంగా మనకు అదేంటి గతి సమాసం కూడా అంటుంటాం. గతి సమాసాలు అంత ప్రాదులో ప్రాసర్గసే ప్రాదుల్లో వస్తుంది. గతిలో గతి సమాసం అంత అవ్యయభాగంగా వచ్చేస్తుంది. మహాన్ రథః రేణురూషితః రేణురూషితః రేణునా రూషితః రేణురూషితః. తృతీయ అండి. మహాన్ రథః యస్య సహ మహారథః. బహురీ అండి. యస్య సహ మహాన్ రథః యస్య సహ. మరొక అర్థం చెప్పారు చూడండి, వీరత్వానికి కొలమానంగా సమాసం లేదనా? రేణునా రూషిత అంతే. మహారథ మహాన్ రథః యస్య సహ మహారథ. అది సరిపోయిందండి. వేరే మరో గొప్ప అని చెప్పడానికి ఎక్కడ ఇచ్చాడు ఎక్కడైనా ఉందా? ఏమన్నారు నాకు అర్థం కాదు. మహారథ అంటే మరొక అర్థం కూడా చెప్పారు కదా మీరు. అంటే గొప్ప వీరుడు, 5,000 మందిలో ఎంతమందినో ఎదిరించగలిగిన వీరుడు అనడానికి కూడా అజరథుడు మహారథుడు అంటారు కదా. అది వేరే అర్థం స్ఫురించడమే కానీ దీంట్లో సమాసం మనకేం చేయలేదండి. రథుడు అనే పదం ఉంది, దానికి సమాసం అంతే. అది మాట వాడితే ఆ సందర్భంలో అది సమాసం అవుతుందా అవదా? ఇప్పుడు మనకు ఒక పదానికి 2 రకాల అర్థాలు చెప్పుకుంటారు, యోగము రూఢి అని. యోగము ద్వారా వచ్చే అర్థము ఒకటి, అంటే 2 పదాలు సమాసం చేయడం ద్వారా అర్థం వస్తుంది. రూఢి అంటే ఆ పదాలతో సంబంధం లేకుండా మరొక అర్థం రావడం. ప్రసిద్ధార్థం. పంకజం అంటే పంకజాయతి పంకజం అన్నప్పుడు అయినా కమలమే, రూఢిగా కమల, యోగ రూఢి అంటారు దాన్ని. కుశలుడు అన్నారు, కుశల అంటే కుశల అంటే నిజం దెబ్బలు నింపేవాడు అర్థం. మనం ఏం చేస్తున్నాం దాన్ని ప్రవీణంగా వాడాలి. ప్రవీణ్యత కూడా అంతే. ప్రకృష్టం వీణ వాయించేవాడు. ఆ అర్థంపై మనకు ఒక మంచి నైపుణ్యం గలవాడు అర్థంగా వస్తుంది. అట్లాంటి అంటే అది రూఢి అర్థం అంటారు. కనుక ఇప్పుడు ప్రస్తుతం రూఢిగా మహారథుడు అనే పదానికి గొప్ప మిక్కి మహావీరుడు అని అర్థం. కానీ అది ఇక్కడ మనకు సమాసంలో దాన్ని సాధించలేము అనుకుంటున్నాను నేను. అట్లా అదే సందేహం. సందేహం ద్వారా ఏమైనా విషయాలు చెప్పుకుంటున్నాం కదా. సందేహాలు అడగాల్సింది అడగడం ద్వారా వస్తుంటాయి, అవే వస్తుంటాయి. చెప్పలే పరిస్థితి చెప్పలేదంట, అది వేరే అర్థం కాలేదు. అట్లా అడగాల్సిందే, అడిగితేనే మంచిది కదా. ఇప్పుడు సత్యమేవ ధనం యస్య సహ సత్యధనః. బహురీ అండి. చెప్తున్నారు కదా, ఇంకా మీరు సత్యధనస్య అంతే ఉన్నాయండి. ఇవ్వలేదు వాడు. గురుగారు మనసః ధర్మం, మానసం కూడా చెప్పుకోవచ్చు. మనస్సు యొక్క ధర్మం, మనసా భావం, మానసం తత్వం. అంటే మళ్ళా మనస్సు అనే అర్థం వస్తుంది. మానసం అన్న మనస్సు అన్న, మనస్సేమో సకారాంతం, మానసమో అకారాంతం, 2 నపుంసకం. అంతే గురుగారు. గురుకోదర ఏం చెప్పారు? బహురీ వృకస్య ఉదరః వృకస్య ఉదరం ఇవ ఉదరం.
ఇవ్వవద్దు. ఉదరం ఇవ ఉదరం. కానీ వృకం యొక్క ఉదరం ఈయన దగ్గర లేదు. అదే అదే తీసుకొచ్చి పెట్టలేదు. గజానన కరెక్ట్ అండి. గజానప్పుడు ఓకే, గజాకి వృకోత్తర అవునండి. అదే అదే వృక అంటే బహుపద బహుళ సమాసం అంటే కూడా అంటాం మనం. గృహంలో ఉండే అదే గజానన అయితే చెప్పచ్చు. గజానన అయితే గజస్య ఆననం యస్య సహ అని చెప్పచ్చు. అంతే చెప్పవచ్చు. వృకోత్తరుడు కాదు కదా. ఈ నృసింహం గురుగారు, నృసింహంకు నృసింహము అంటే ద్వంద్వ సమాసం. అది ద్వంద్వ సమాసం. నరుడు సింహం. ద్వంద్వ కాదు, రెండు కలిపినవాడు. నరహ సింహశ్చ, నరుడు సింహుడు రెండు. నరశ్చ అసౌ సింహశ్చ ద్వంద్వ సమాసం. ఇంకొక ఇప్పుడు మన శిశుపాలం చెప్పాం, నరసింహ అని కృష్ణుడికి సంబోధించారు. ఇక్కడ సింహమివ నరహ, సింహం వంటి నరుడు అని అర్థం. ఉపమాన ఉత్తర పద గర్భధారణ అంటే నరులలో సింహం వంటి వాడా అని. నరశ్రేష్ఠ అంటే సింహాలు, వృషభాలు ఇవన్నీ కూడా శ్రేష్టార్థంలో వాడుతుంటారు. అట్లా శార్దూలము, కవిశార్దూలము ఇవనేటువంటి వీటన్నిటి కూడా ఉపమాన వాచకాలన్నీ కూడా శ్రేష్టార్థంలో వాడవచ్చు అని మనకు అలంకార శాస్త్రం చెప్తుంది. ఎట్లా అదే సరే అయిపోయింది. ఒకసారి చదవండి, శ్లోకం చదవండి ఇక మీరు వరుసగా. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరి రేణురూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. ఎక్కువ మహాప్రాణం లేదు, ఖచ్చిదయం. కచ్చి అంటే మహాప్రాణం మళ్ళీ చదవండి గురుగారు. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణు రూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. లక్ష్మణ్ చదవండి, చదవండి ఏమైంది. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. పరిభ్రమన్ లోహిత చందనోచితః పదాతిరంతర్గిరిరేణురూషితః మహారథః సత్యధనస్య మానసం దునోతి నో కచ్చిదయం వృకోదరః. శ్యా అన్నప్పుడు మీద శ్యా లాగా వినపడుతుంది నాకు, కొంచెం ఏదో ఎత్తున్నారు.
దీనికి చిన్నేశ్వర సూత్రం కూడా చూపిస్తానండి మీకు. నిజంగానే ఈ నమస్కారం చూడ కూడా కొంచెం నమస్కారం అండి అదంటే చాలా మంది కూడా నమస్కారం అంటే కదా. అదే అండి మీరు అన్నట్టుగా అక్కడ ఆ పదాలకు ఉచ్చారణ నమస్కారం అని అంటామండి ఇక్కడ. ఎవరైనా కొంతమంది అట్లా కొంచెం ఉచ్చారణ ఎక్కువ ఏదో మనం విద్యార్థులు అన్నట్టు కొంతమంది ఇంకోసారి పొరపాటు నేను కూడా అనవచ్చు అట్లా చెప్పలేమని జరుగుతుంటాయి. అలవాట్లో పొరపాట్లు వస్తుంది. అంటే తప్పులు ఎన్నో వారు తండోపదండ అన్నట్టుగా ఆ తండోపదండాలో మేము అనుకున్నాను కానీ నా తప్పులు కూడా దాగకపోవచ్చు కదా మీ రాజయ్య గారికి ఆ చిన్నేశ్వర సూత్రం గుర్తొచ్చుండాలి ఇప్పటికి. చెప్పండి. చెజలు తాళవ్యములు అంటాడు సంస్కృతం. అది అది ఏదైనా కానీ శాలకు తేడా ఉన్నది. ఇది లైట్ ఉచ్చరించాలి. శాశాలకి చాజాల దగ్గర శాష ఒక సిమిలర్ సౌండ్స్ కదా, అవి దగ్గర ఉంటాయి కానీ తేడా ఉంటది, అది గమనించాలి మనం. ఉంది అదే చెప్పండి రాజయ్య గారు చెప్పండి. పరిభ్రమన్ లోహిత చందనోచిత పదాతిరంతర్గిరిరేణురూషిత మహారథ సత్యధనస్య మానసం తునోతి నో కచ్చిదయం మృగోదరః. పరిభ్రమం లోహిత చందనోచిత పదాతిరంతర్గిరిరేణురూషిత మహారథ సత్యధనస్య మానసం తునోతి నో కచ్చిదయం మృగోదరః. అంటే అది మిమ్మల్ని తప్పు పట్టడం ఉద్దేశం కాదు కానీ అదే ఇక్కడ ప్రాంతీయమైనటువంటి అలవాటు అంతే. ప్రాంతీయమైంది, కరెక్ట్ అది. అంటే సో ఒకటి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను ఎన్ని తప్పులు అవుతాను మీరేం చెప్పడం లేదు. బహుశా నా దాంట్లో తప్పులు కూడా ఉంటాయి, ఉండకపోవచ్చు కూడా నేనేం లేదు. యూపీ వాళ్ళు స్పెషల్ అనరు, వాళ్ళు స్పెషల్ అంటారు. స్పెషల్ అంటారు, షా అంటారు వాళ్ళు, షాను సగా ఉచ్చరిస్తారు అంటారు, స్పెషల్ అంటారు. ప్రాంతీయమైన ఇది అలవాట్ల పొరపాటు అంతే, ఏం లేదు. తెలియకని కాదు, తెలియకని కాదు, వస్తుంటుంది. సరే అండి, అందరికీ కూడా శుభరాత్రి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేతున గో బ్రాహ్మణేభ్యః ధన్యవాదాలు గురువుగారు. న్యాయేన మార్గేణ మహిమహీషాః అన్నది చాలా ముఖ్యం అండి ఇప్పుడు. అదే సరే అండి, శరీర పని చేస్తాను. ఏం చేస్తున్నాం? సరే.